హలో అండి. మీరు పుదీనా పచ్చడి ఎప్పుడైనా నూనె కానీ, నెయ్యి కానీ వేయకుండా చేశారా? ఇప్పుడైతే మన ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోయి ఎలా చేశానో చూసేయండి. పుదీనా, చింత చిగురు, మామిడికాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొని స్టీమ్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో పెసరపప్పు, తాలింపు ఆవాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు నానబెట్టుకొని నేనైతే కొబ్బరి, దోసపప్పు ఉంచానండి. దాన్నైతే బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం ముందుగా స్టీమ్ చేసి ఉంచుకున్నవి చల్లారినయి. దాన్ని మిక్సీ బౌల్‌లో వేసుకొని వాటిని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటామన్నమాట. చూస్తున్నారు కదా! ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అయితే వేస్తున్నాను. దాంట్లో నేను ఎండబెట్టుకొని ఉంచుకున్న అల్లం పొడి, కొంచెం సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు పులుపుకి సరిపడగా మామిడికాయ కానీ, చింత చిగురు కానీ తీసుకోండి. వేసుకొని గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, దోసపప్పును కూడా కలిపేయండి. తర్వాత రోస్ట్ చేసుకొని ఉంచుకున్న దాన్ని కూడా కలిపేయండి. అంతే, మన పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది ఏమీ వాడకుండా. ఇప్పుడు మనం అక్కడెక్కడ ఆయిల్ అది కానీ నెయ్యి కానీ ఉపయోగించలేదు కాబట్టి మీరు రైస్ వేడి అన్నంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఇష్టపడితే అది వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంది. బాయ్.